ఈ వీడియో చూసేది డబ్బున్నోళ్ళైనా, పేదోళ్ళైనా మీ మంచి కోరి మీ అక్కగా, మీ చెల్లిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోకండి. ఈ మధ్యలో వచ్చిన తుఫాన్ వల్ల మా ఇల్లు ఒకవైపు పడిపోయిందని వీడియో చేశాను. ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు. ఇవి మొత్తం 2 రూమ్‌లనమాట. ఒక సైడ్ రూమ్ బానే ఉంది కానీ పిల్లలతో ఉన్నాం కదా! అందుకనే డౌట్ పడి అప్పు చేసి మరీ ఇల్లు పడేసేస్తున్నాననమాట. మీరు అనుకోవచ్చు ఇలాంటి మట్టిల్లు గురించి గూడా ఇంతసేపు చెప్పాలా అని. కానీ డబ్బున్నోళ్ళైనా సరే, లేనోళ్ళైనా మనకి సొంతంగా ఒక చిన్న గుడిసె ఉన్నా సరే గానీ చాలు. మన ఫ్యామిలీకి అది తోడుగా ఉంటది. మనం డబ్బున్నోళ్ళమా, లేనోళ్ళమా, తిన్నామా లేదా, ఎలాంటి బట్టలేసుకున్నామా అవెవ్వరు చూడరు. కానీ అద్దింట్లో ఉండే వాళ్ళకి చాలా మందోళ్ళకి తెలిసే ఉంటది. అలాంటి వాళ్ళని అడిగితే తెలుస్తది. అద్దింట్లో ఉంటూ వాళ్ళెన్ని ఇబ్బందులు పడుతున్నారో అని. మనము అన్ని రోజులు మన ఫ్యామిలీతో కలిసి ఉండం కదండీ! ఎవ్వరైనా సరే అంతే ఆడోళ్ళైనా, మగోళ్ళైనా. మన సొంతోళ్ళకి మనం చిన్న నీడనైనా ఇస్తే అప్పుడు ఎక్కడికి మనం లేకపోయినా సరే అక్కడే ఉంటే ఏదో ఒక పని జేసుకుంటారు. దీన్ని నిలబెట్టడానికి నాకు 4 నెలలు పట్టింది. కానీ పడేయడానికి 2 గంటలు పట్టింది. మళ్ళీ నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలు పడాలో అసలు ఊహించలేకపోతున్నాను. అయినా సరే తప్పదు. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే. అనవసరమైన వేస్ట్ ఖర్చుల కోసం అప్పులు చేస్తూ ఉంటాము. కానీ నాకు మాత్రం ఇంటి కోసం అప్పు చేయడం తప్పనిపించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.